వెళ్ళి మళ్ళీ ధర్నా చేయడం కాదు. ముందు ఆయన జవహర్ గారిని నేను ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు ఒక దళిత అధికారి మీద దాడి చేసి ఇవన్నీ మాట్లాడి ఇందులో ఎవరెవరో నా చూడండి. శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ప్రతాప్ గారు ఉన్నారు, నాకు ఆయన గురించి తెలియదు, ఆయన దివ్యాంగులు. అలాగే శేఖర్ నాయక్ ఉన్నారు, ఆయన ట్రైబ్ షెడ్యూల్ ట్రైబ్స్ కి సంబంధించిన వ్యక్తి. ఇది ప్రతి చోట ఇది ఒక్కరికి సంబంధం లేదు, ఒక జాతికి సంబంధించింది కాదు. కానీ మేము ఏదైనా చేయగలం అధికారంలో ఉన్నాం కాబట్టి సుదర్శన్ రెడ్డి గారి మనుషులందరికీ చెప్తున్నాం. నేను మళ్ళీ ఇంకొకసారి వచ్చి ఇక్కడే తెస్తేస్తాను చెప్తున్నాను. కడపలోనే అన్నమయ్య జిల్లాలోనే రాయలసీమ వచ్చి కూర్చున్నాను. ఇలాంటి పిచ్చి వర్షాలు చూస్తూ అవసరమైతే నా క్యాంప్ ఆఫీస్ ఇక్కడ పెట్టుకుని మిమ్మల్ని సరిచేసే వరకు నేను ఇక్కడే కూర్చున్నాను చెప్తాను. ఇది నా సహనాన్ని పరీక్షిస్తాను. ఎందుకంటే అన్ని తెగించి వచ్చాం. రాష్ట్రం బాగుండాలి. రాయలసీమ యువత ఎక్కడికో మారి వెళ్ళిపోతా ఉన్నారు. ఉద్యోగాలు ఉపాధి అవకాశాలకి ఎక్కడికో బెంగళూరుకి తమిళనాడుకి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు రావాలి. ఈ విధంగా మేము ఆలోచిస్తా ఉన్నాం. ప్రభుత్వం అధికారులందరూ కూడా మేము బలం ఇవ్వడానికి వచ్చాం, మరి బలాన్ని నిర్వీర్యం చేయడానికి రాలేదు. ఇలాంటి సమయంలో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోయినా, సోషల్ మీడియాలో పిచ్చి కూతలు కూసినా, ఇలా ఆఫీసులకు వచ్చి దాడులు చేసినా దీని పరిణామాలు చాలా 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 తీవ్రంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకించి ఈ సంఘటనని బయటకు తీసుకొచ్చిన మీడియా మిత్రులందరికీ, మీ పత్రికాధిపతులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.